నేను ఏమీ అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నిట్లో కూడా నేను తల నరకమన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. రండి కైలానీల్ గారు, స్కూల్కి లేటుగా వచ్చారా? నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడు, నారా చంద్రబాబు నాయుడు, అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళ ముసలోడంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా, నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఇంకెన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 ఏళ్ళు వచ్చి ఇంకెన్నాళ్ళు ఉంటావు? కాదు, సైకోల్ అంట. దీనికి ముందు వీడియో చూశారు కదా, ఎవడా గుడివాడలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి, పచ్చి బూతులు తిట్టి, కారు బద్దలు కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోల్ అంటారా? మన్ని సైకోల్ అంటారా? సైకోల్ అందరూ మీరైతే ఇవాళ సైకోల్ రాజ్యం వెళ్తుంటే ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ ఇంకా మిగతా ఏనంటున్నావు? ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నావు, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నావు. అందుకే వార్నింగ్ ఇస్తున్నా, నిన్ను భూస్థాపితం చేస్తా. జగన్ భూస్థాపితం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంట. కృష్ణా జిల్లాలో వాళ్ళిద్దరిని నువ్వు రెచ్చగొట్టి, తెలుగుదేశాన్ని రెచ్చగొట్టి, మళ్ళీ వాళ్ళు లోపలికి పోతే నీ కొడుక్కి రాజ్యం అప్పచెప్పాలనే కుట్ర కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది దురదృష్టం. ఇది మీరు వాడే భాష కరెక్ట్ కాదు. నోరు అదుపులో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే చెప్తుండా, గెలుస్తారు, ఓడతారు. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ప్రజలకు సేవ చేయాలా, ప్రజా సమస్యల్ని ఎట్లా తీర్చేదానికి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నీ సాక్షి చదివితే రాష్ట్రం నాశనం అయిపోవాలా, రాష్ట్రం నాశనం అయిపోవాలా. నాశనం అంటే ఈ రాష్ట్రం బాగుండకూడదు, నాశనం అయిపోవాలా, మళ్ళీ మీ చేతిలోకి రావాలా, మీ కాళ్ళ కింద నలిగిపోవాలా. దురదృష్టం. ఇది కరెక్ట్ కాదు. నేను అంటున్నాను, పేరుని నాని మాటల్ని క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోమని చెప్పించు. జగన్మోహన్ రెడ్డి చెప్పించు. నానిని ఎవడు అనుకోడు, ఆయన ఎవరు? అతను వాడిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి నోటికుండా వచ్చినట్టే లెక్క. గుర్తుపెట్టుకో. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తుండా. ఈరోజు అలిపిరి సంఘటన చూసాం. అలిపిరి సంఘటన, మీరు బాబు గారిని గురించి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఆయన ఒక హీరో, రాజకీయాల్లో ఒక హీరో, ఒక రోల్ మోడల్. ఈరోజు ఇతర రాష్ట్రాలు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఐటీ సిస్టమ్ చూసి నేను గుజరాత్లో ఇంప్లిమెంట్ చేశానని చెప్పే పరిస్థితి వచ్చింది. మీదేంటో ఒక్కటి చెప్పండి. మీ గురించి మోడల్ ఏదన్నా ఒక్కటి చెప్పండి. ఏంటనంటే పినతండ్రి మర్డర్, సొంత పినతండ్రి మర్డర్. తల్లి చెల్లి గెట్ అవుట్, ఇంకొక చెల్లి మీ మీద ఈరోజు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. అసలు మా తండ్రిని ఎవరు చంపారు, చంపించిన వాళ్ళ పేర్లు ఎన్ని ఉన్నాయి నా దగ్గర, అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకోండి అనే పరిస్థితి. ఇటువంటి రక్త చరిత్ర దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇటువంటి రోల్ ప్లే చేయటం, ఈ విధంగా దుర్మార్గంగా కుటుంబాలని మాట్లాడించటం అని ఉన్నాడు ఆయన. కాకని మా తల్లిదండ్రుల్ని, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు, ఆవిడ వల్ల నేను వంశీ ఇటువంటి పనికిమాలను అందరినీ పెట్టుకొని అసలు రాజకీయాల్లో సిస్టమ్స్ని ఫస్ట్ టైం
కొలాప్స్ చేసినోడివి నువ్వు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేతిలో తీసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నీకు సంబంధం లేకపోతే ఒరే తరేనని నోటికొచ్చినట్టు మాట్లాడిన పేర్ని నాని చేత క్షమాపణ